ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే రే యదవా అబ్బో సేవ్ చేస్తే కూడా పీకుతుంది ఏంటి అత్తయ్య? ఎరా భద్రంగా సడన్ గా ప్లేట్ తిప్పేసావేంటి? ప్లేట్ ఏం తిప్పలేదు బాబు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ప్లేట్లు తిన్న విశ్వాసం గుర్తొచ్చి నిజం ఒప్పుకున్నాడు. అంతే కదరా? అంతే కదా? అంతే కదా? సారీ మేడం. పర్లేదు పర్లేదులే. ఎస్ఐ గారు నేను కూడా సారీ చెప్తానండి. నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోండి సార్. కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్ళండి. మావయ్య అత్తయ్య మావయ్య 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 అత్తయ్య మావయ్య అత్తయ్య అత్తయ్య. అబ్బా ఈయనొచ్చేసాడేంటి? ఏం బాబు ఎంతవరకు వచ్చింది రిపేరు? ఇంకా రిపేర్ చేయలేదు సార్. అదేంటయ్యా, ఆ కుర్రోడు నేను రిపేర్ చేస్తానని చెప్పాడు కదా. చెప్పారు సార్. మీరు వెళ్ళిపోగానే తనకేదో ఫోన్ వచ్చింది, అలాగే వెళ్ళిపోయాడు. నన్నేం చేయమంటారు సార్? నా వల్ల అయితే కాదని చెప్పాను కదా. ఇలాగంటే ఎలాగయ్యా బాబు? ఇండస్ట్రియలిస్టు ఆలపాటి వాళ్ళ కొడుకుతో రేపు నా మనవరాలి నిశ్చితార్థం ఉంది. నా మనవరాలిని ఈ వింటేజ్ కారులో తీసుకెళ్లాలని నా కోరికయ్యా. ఇప్పుడు ఈ కారు లేకపోతే ఆ ఫంక్షన్ నాకు ఫుల్ఫిల్ అవ్వదు. పిలిపించో, ఆ కుర్రోని పిలిపించో. రిపేర్ చేస్తానని చెప్పి ఎలా వెళ్ళిపోతాడో? అది కాదు సార్, తనకేదో ప్రాబ్లం ఉంది, వెళ్ళాడు. నన్నేం చేయమంటారు సార్? నాకు అవన్నీ చెప్పకయ్యా. ఆ కుర్రోడు రావాలి, ఈ కార్ రిపేర్ చేయాలంతే. సార్ వెంకీ, నువ్వు రిపేర్ చేస్తానని చెప్పి అలా వెళ్ళిపోయావు. సారేమో నన్ను నిలదీస్తున్నాడు. సారీ సార్, మా ఫ్యామిలీ ట్రబుల్లో ఉంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడంటే ఎప్పుడు ఇస్తావు? నాకు రేపు ఉదయమే దీంతో పనుంది. సరే సార్, ఒక్క 1 అవర్లో మీ చేతిలో నేనే పెడతాను. మీరు రండి, కూర్చోండి. రండి కూర్చోండి సార్. మమ్మీ, ఆ వెంకీగాడు నాకు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో 70 mm స్క్రీన్లో చూపించేశాడు. దానికి డబుల్ ట్రిపుల్ వాడికి 3Dలో బొమ్మ కనిపెట్టేలా చేయాలి మమ్మీ. అమ్మీ, డబలు త్రిబులు కాదు, టన్నులు టన్నులు కొద్దీ కనపడుతుంది చూడాడికి. వినయ్ని ఈ దేశం దాటిస్తే చాలు, వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతాది. అప్పట్నుంచి వాడు ఒక్కొక్క మెట్టు దిగుతూ దిగుతూ నేరుగా పాతాళానికి పడిపోయేలా నేను చేస్తాను కదమ్మీ. ముందు ఆ రంగారావు గారు పంపిన వీసా పేపర్ల మీద అన్నయ్యతోటి సంతకం పెట్టించాలా. ఎలా మమ్మీ? ఇదిగో ఫ్యాక్టరీ ఫైలు సిద్ధం చేసుంచా, నువ్వు ఒకసారి చూడు. సంతకాలు పెట్టించడానికి ఈ ప్లాన్ ఓకే మమ్మీ, కానీ స్టాంపింగ్ సంగతి ఎలా? ఈ ఇంటి నుంచి వినయ్ అమెరికాలో అడుగు పెట్టేదాకా అన్నింటికి అద్దిరిపోయే ప్లాన్లు సిద్ధం చేసే ఉంచినాను. ఆ వెంకిగాడు మన వైపు రాకుండా జాగ్రత్త పడితే చాలు, మనం జాక్పాట్ కొట్టినట్టే, ఆ వెంకిగాడు నట్టేట మునిగిపోయినట్టే. ఓకే మమ్మీ, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఇప్పుడే ఆ అన్నయ్యతో వీసా పేపర్ల మీద సైన్ చేయించి తీసుకొస్తాను.
నమ్మేలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు డాడీ. ఇందులో ఊహించలేకపోవడానికి ఏముంది వినయ్? నువ్వు విద్య కలవకూడదని ఇన్ని రోజులు నిన్నే అజ్ఞాతంలో దాచింది. ఇప్పుడు విద్యను నిన్ను ఆ వెంకీ కలిపేస్తాడు, గెలిచేస్తాడు అన్న ద్వేషంతో ఒక్క అడుగు ముందుకు వేసి ఏకంగా వాళ్ళని సెల్లోనూ పెట్టించేసింది. అన్నయ్య, అన్నయ్య, అర్జెంటుగా ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి, తీసుకో. సడన్గా సంతకాలు దేనికమ్మా? సడన్ గా కాదు నాన్న, చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఫైల్ ఇది. ఇన్ని రోజులు ఆ అన్నయ్య మనకు అందుబాటులో లేడు కదా, అందుకే ఈ అథారిటీ పేపర్స్ పైన అన్నయ్య సంతకాలు లేక ఫ్యాక్టరీలో కొన్ని పనులు ఎక్కడొక్కడే ఆగిపోయాయి. ఫైల్ ఇలా ఇవ్వమ్మా. ఇవ్వు. యాండి, ఏం చేస్తా ఉండారు మీరు? మ్యాగీ ఏదో ఫైలు సంతకాలని చెప్తే చూస్తున్నాను. అర్థం గాక చూస్తా ఉండారా, అనుమానంతో చూస్తా ఉండారా? అబ్బాయి, రెండు కాదకిలా, ఏదో ఊరికి అలా చూస్తున్నాను. ఊరికే టైం పాస్ కి చూసేంత ఖాళీ ఉంటే గుడికెళ్ళి భజన చేసుకోండి, అంతేకాని ఈ బిజినెస్ విషయాల్లో వేలు పెట్టకండి. లేదులే మమ్మీ, అన్నయ్య నాన్న ఆ వెంకీగడ్ పార్టీ కదా, ఆ విద్యని అన్నయ్యని కలవనివ్వకుండా నువ్వు కండిషన్ పెట్టావు కదా. ఇంతలో ఈ నీ ఫైల్ తీసుకొచ్చేసరికి ఇందులో విద్యని అన్నయ్యని విడగొట్టడానికి విడాకుల పేపర్స్ లాంటివి ఏమైనా పెట్టి చీటింగ్ చేస్తున్నావేమో అనుకొని అన్నయ్యకి నాన్నకి డౌట్ వచ్చింది. హా అమ్మీ, విడాకుల పేపర్లు పెట్టి సంతకాలు పెట్టించేదానికి అధికారికంగా ఇప్పుడు వీళ్ల పెళ్లి ఎక్కడ ఏడిసిందని